మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది, ప్రజలెవరూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, కామన్ మ్యాన్లో వ్యతిరేకత వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా పోరాడుతూ ఉంది, అనేక న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వచ్చే న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వచ్చేసి కూర్చొని ఇది తప్పు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ మీద తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మారారేమో, ఈరోజు ఏదన్నా ప్రైవేటైజేషన్ మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి చేసినటువంటి ఆలోచనని ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నానని ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేనైతే ఆశతో ఎదురు చూశాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు, వారేమీ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహకందనటువంటి పెద్ద పెద్ద మాటలు. ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఫండ్స్ ఖర్చు పెట్టారు, ఇంతే ఖర్చు పెట్టారు, ఇదే ఖర్చు పెట్టారు, ఏమీ ఎక్కడ ఏం కట్టలేదు, అసలు ఏమీ లేవు, అందువల్లే మేము ప్రైవేటైజేషన్కి ఈ పీపీపీ అని చెప్పి మేము వెళ్తా ఉన్నాము. ఇది కూడా 33 yearsకి లీజ్కి ఇచ్చాము. ఇంకా తర్వాత మళ్ళీ లీజ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే అదొక 66 ఏళ్ళు వెళ్తుంది, మళ్ళీ దానికేదో మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, ప్రభుత్వం అందే అని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇలా అంతసేపు దీని మీద ఒక విష ప్రచారం చేయాలి, ఆ నింద మా మీద వేయాలి, ఏదో ఒక రీజన్స్ చెప్పాలి, చెప్పి దీని ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, ఎవరో థర్డ్ పార్టీ దీన్ని రన్ చేయాలి, మనకిది అనవసరమైన సబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇంతసేపు డీలింగ్ అవ్వడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ముందుకు వెళ్లారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మేము తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108ని రద్దు చేస్తామన్నారు. మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు, దాని గురించి అసలు మాట్లాడరేంటి? ఏమైందా హామీ? 108 జీవో, ఈ జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి ఈ జీవో విధానాన్ని ఎంత క్రిటిసైజ్ చేశారండి, ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరు. పదే పదే ఏమంటారు, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తెచ్చారు అందుకే ఇబ్బంది అయింది, అట్లా ఇబ్బంది అయింది, ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్పి పేర్లు పెడతా ఉంటారు. మాది అదే, ఈరోజు 100 రోజులు ఎప్పుడో అయిపోయింది, 17వ నెల. ఈ జీవోని రద్దు చేయడం కానీ ఇది కాదు, ఈ పద్ధతి కాదు, ఇంకో పద్ధతి అని చెప్పి కానీ ఈ జీవోలో ఎవరన్నా సవరణలు తెస్తారని చూసాం, అది కూడా కాదు, ఏమీ లేదు. తీరా చూస్తే పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇంకెవరికో అప్పచెప్పి ఓ స్కామ్ చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. లాస్ట్ 2.5 సంవత్సరాలు వార్ ఫుటింగ్ బేసిస్ లో పనులు నడిచి 2023లో మనము 5 కాలేజీలు దీనికి సంబంధించి స్వయంగా విజయనగరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 5 కాలేజీలని ఒకేసారి ప్రారంభించుకున్నటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే మేము పెట్టినటువంటి బెస్ట్ ఎఫర్ట్స్, మేము
చేసినటువంటి దాదాపుగా మోర్ దెన్ 50% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ మేము చేశాము. అండ్ మేజర్ వర్క్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో మేము అనుకున్నటువంటి 5 మెడికల్ కాలేజ్ కి సంబంధించి అన్ని రకాల పనులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ సివిల్ వర్క్స్ లో కానీ అన్నిట్లో కూడా మేమున్నంత వరకు మేము బాగా అటెన్షన్ పే చేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందల, ఆదోనికి సంబంధించి బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెట్టాము. మేము చేసినటువంటి ఆలోచనలు తప్పన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేదాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి, నీడ్ ఆఫ్ ద అవర్, ప్రజల డిమాండ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. కొల్లు నాబార్డ్తో 475 crores కి, పార్వతీపురం నాబార్డ్తో 600 crores కి అన్ని కాలేజ్ చూసుకుంటే ఖచ్చితంగా అన్ని కూడా సుమారు 50 ఎకరాలు అండ్ 50 ఎకరాల పైన ఇటు యొక్క ల్యాండ్ ఉంటుంది. టోటల్ గా 8,480 కోట్లు. ఈ ప్లాన్ వేసుకొని దీని దగ్గర స్టెప్స్ వేసుకున్నా. నాబార్డ్ అంటే ఎట్లా ఇస్తుందండి లోను? ఎవరు కట్టాలా లోను? తెలీదా? నాబార్డ్ లోన్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కాదా కట్టేది? ఎవరిని చూసిస్తుంది లోన్? నాబార్డు రాష్ట్ర ప్రభుత్వాన్నే కదా. ఆ బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే కదా. ఆ రోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది కదా బాధ్యత. ఈరోజు మాట్లాడతారే ఇంతే కట్టారు అంతే కట్టారని. మాకు తెలుసు, మాకు ఒక ఆలోచన ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, ఒక యాక్షన్ ప్లాన్ ఫేజ్డ్ మేనర్ గా 3 phases కింద మేము వేసుకున్నామండి. ఇది యాక్షన్ ప్లాన్ మీకు కూడా అవైలబుల్ గా ఉంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే ఖచ్చితంగా అందరు అప్రిషియేట్ చేసేవాళ్ళు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఒక్కటే మీ ప్రాబ్లం. ఓన్లీ థింగ్, ద ఫేమ్ అండ్ నేమ్ బిలాంగ్స్ టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. దిస్ ఇస్ ఇట్. ఇదే మీ ప్రాబ్లం. ఈ నేము, ఫేము, రెప్యుటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి కాబట్టి ఇది ఏం చేసినా ఎంత చేసినా ది క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి యూ డు నాట్ వాంట్ టు డూ దిస్.